వాగ్వివాదం లోక్సభలో చైనా దురాక్రమణ రగడ భారత్ చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ అంశం సోమవారం లోక్సభను స్తంభింపజేసింది. చైనా దురాక్రమణపై భారత సైన్యం మాజీ అధిపతి నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలు విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించడంపై అధికార పక్షం బగ్గుమంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ఎంపీలు ఆక్షేపణ తెలిపారు. సభను రాహుల్ తప్పుదోవ పట్టించిన విరుచుకుపడ్డారు. రాహుల్ మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై చర్చ సమయంలో వాగ్వాదం గందరగోళం తలెత్తింది. ఈ తీర్మానం మీద మాట్లాడే ముందు బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య కాంగ్రెస్ పార్టీ జాతీయవాదంపై చేసిన అభియోగాలపై స్పందిస్తానని రాహుల్ చెప్పారు. 2020లో లడాక్ ఘర్షణపై నరవణే రాసిన పుస్తకానికి సంబంధించి ఒక మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని ఈ సందర్భం ప్రస్తావించారు. చైనా సైన్యం భారత్ సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆరోపించారు. ఇవి తాను చెప్పే మాటలు కాదని స్వయంగా నరవణే పుస్తకంలో రాశారని రాహుల్ చెప్పారు. ఈ పుస్తకం ప్రచురణ కేంద్రం అడ్డుకుంటోందన్నారు. రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదే, దానిపై ఎలా మాట్లాడతారని రాజ్నాథ్తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రచురితమైందో లేదో ముందుకు స్పష్టతనివ్వాలన్నారు. సభ కార్యకలాపాలతో సంబంధం లేని అంశాలపై పుస్తకాలను పత్రికా వార్తలను ప్రస్తావించడానికి వీల్లేదని స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తే తాను లేవనెత్తుతున్నది ప్రామాణిక విషయమైన రాహుల్ సమర్థించుకున్నారు. దానికి స్పీకర్ అనుమతించలేదు. వాగ్వాదాలతో సభ మంగళవారానికి వాయిదా పడింది. ధన్యవాద తీర్మానంపై తానేం మాట్లాడాలో కూడా చెప్పాలని స్పీకర్ను రాహుల్ ఒక దశలో అడిగినప్పుడు తాను ఆయనకి సలహాదారుని కాదని ఓం బిర్లా బదిలిచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే సభ వాయిదా పడిన తర్వాత రాహుల్ విలేకరులతో మాట్లాడి దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని సభలో లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. నరవణే పుస్తకం ప్రచురితమైతే మన సైన్యాన్ని ప్రభుత్వ నేతలు ఎలా నిరసపరిచారనే విషయాలు ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. డోక్లా అంశంలో మోడీ రాజ్నాథ్ సింగ్లతో నరవణే ఏం మాట్లాడారు, 2-3 వాక్యాలు చెప్పేందుకు యత్నించారని అంతా బట్టబయలవుతుందనే భయంతో తనను మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చీరపై కాదు